అందుకే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చరిత్రలో ఇలా చేసినందుకే దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. మనం కూడా అలాగే చేస్తూ ఇటువంటి అపవిత్రతకు అప్పగింపబడకూడదని దేవుడు వాక్యం ద్వారా ప్రతిరోజు మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన హెచ్చరిస్తున్నాడు. మార మనసు పొందు. నీ మొదటి కోల్పోయినటువంటి ఆ స్థితిని మరలా పొందుకో. బాప్తిజం తీసుకున్నప్పుడు ఎటువంటి భక్తి నీ దగ్గరకు ఉందో అదే భక్తిని చివరి దాకా కొనసాగించు అంటున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, జాగ్రత్తగా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం అందరం కూడా చివరి రోజుల్లో ఉన్నాం. చాలా జాగ్రత్త కలిగి బ్రతకాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, చాలా జాగ్రత్త కలిగి బతకాలి. మన ఆత్మ రక్షణ గురించి చాలా ఆలోచించాలి. శరీర సంరక్షణ గురించి ఆలోచించి ఈ ఆత్మ రక్షణను మనం మర్చిపోయాం దేవుని వాళ్ళారా.